వెల్కమ్ టు కామన్ న్యూస్. ప్రముఖ దినపత్రికలో ముఖ్యాంశాలు. ఈనాడు దినపత్రిక. రాజ్యాంగమే మన బలం. అది ఒక పురోగమన పత్రం. వ్యవస్థల సమన్వయంతో ప్రజలకు మేలు. రాజ్యాంగ దినోత్సవంలో రాష్ట్రపతి ముర్మ రాజ్యాంగ స్ఫూర్తిని పుణికిపుచ్చుకొని కలిసి పనిచేయాల్సిన బాధ్యత శాసన కార్యనిర్వాహక న్యాయవ్యవస్థలపై ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్మ పేర్కొన్నారు. సామాన్యుల జీవితాలను మెరుగుపరచడానికి అది అవసరమని చెప్పారు. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం ప్రత్యేకంగా నిర్వహించిన పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ప్రజాస్వామ్యాన్ని, గణతంత్ర దేశానికి రాజ్యాంగం బలమైన పునాది వేసిందన్నారు. పౌరుల ప్రాథమిక విధులేమిటనేది రాజ్యాంగంలో స్పష్టంగా నిర్వచించారు. దేశ ఐక్యత, సమగ్రతలు కాపాడటం, సామరస్యాన్ని పరిరక్షించడం, మహిళల హోందాతనానికి భంగం కలగకుండా చూడటం గురించి రాజ్యాంగం నొక్కి చెప్పింది. 3 వ్యవస్థలతో పాటు పౌరుల చురుకైన భాగస్వామ్యంతో రాజ్యాంగ ఆదర్శాలకు బలం చేకూరుతుంది. పార్లమెంటు చేసిన అనేక చట్టాల్లో ప్రజల ఆకాంక్షలు కనిపిస్తాయి. సమాజంలో అన్ని వర్గాల అభివృద్ధికి, ముఖ్యంగా బలహీన వర్గాల సంక్షేమానికి గత కొన్నేళ్లుగా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. అవి వారి జీవితాలను మెరుగుపరచడంతో పాటు అభివృద్ధి పథంలో సరికొత్త అవకాశాలు కల్పించాయని ఆమె చెప్పారు. మనకు దారి దీపం. రాజ్యాంగం సజీవ ప్రవాహం. దేశమే ముందు అనే భావన ముఖ్యం. మోదీ. కాలంతో పాటు దేశ ఆకాంక్షలు, కలలు సరికొత్త ఎత్తులకు చేరుతాయని రాజ్యాంగ రూపకర్తలకు తెలుసు. దేశ అవసరాలు, ఎదురయ్యే సవాళ్లు మారిపోతుంటాయని వారికి తెలుసు. అందుకే వారు మన రాజ్యాంగాన్ని కేవలం కొన్ని చట్టాలతో కూడిన పుస్తకంగా వదిలేయకుండా దానికి ఒక సజీవ పత్రంలా నిరంతరం ప్రవహిస్తూ వెళ్లేలా రూపొందించారు. ప్రధాని మోదీ. సచేతనమైన ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవించడంతో పాటు అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో ప్రముఖ స్థానానికి చేరేలా భారత్ రూపాంతరం చెందడానికి రాజ్యాంగం ఎంతో దోహదపడింది. సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా. అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం. 2029 నాటికి 5 లక్షల ఐటీ వర్క్ స్టేషన్లు. స్టార్టప్లకు 25 లక్షల వరకు సీడ్ ఫండింగ్. ఐటీపై సీఎం చంద్రబాబు సమీక్ష. రాజధాని అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నిర్మించడానికి ప్రతిపాదన సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. యువత భవిష్యత్తు అంతా డీప్ టెక్నాలజీ, కృత్రిమ మేధ లాంటి నూతన సాంకేతికతపైనే ఆధారపడి ఉంటుందన్నారు. నూతన ఐటీ పాలసీపై సీఎం మంగళవారం తన కార్యాలయంలో సమీక్షించారు. చిత్రహింసల కేసులో విజయపాల్ అరెస్టు. విచారణకు సహకరించిన విశ్రాంత ఏఎస్పీ. ప్రస్తుత ఏపీ శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గతంలో వైకాపీ ఎంపీగా ఉండగా ఆయన చిత్రహింసలకు గురి చేసిన కేసులో సిఐడి విశ్రాంత అదనపు ఎస్పీ విజయపాల్ను పోలీసులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఉదయం 11 గంటలు ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయానికి విజయపాల్ విచారణకు వచ్చారు. ఈ కేసులో ఆయన బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టేసింది. దీంతో విచారణకు మంగళవారం హాజరు కావాలని విజయపాల్కు దర్యాప్తు అధికారి ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ నోటీసులు జారీ చేశారు. ఉదయం 10:45కు ఆయన జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చారు. ఈ కేసును గతంలో గుంటూరులో విచారించిన దర్యాప్తు బృందం అప్పటికే ఒంగోలుకు వచ్చింది. వీరంతా జిల్లా ఎస్పీతో సమావేశమై చర్చించారు. అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి విజయపాల్ను విచారించారు. ఆయన నుంచి సరైన సమాధానం రాకపోవడంతో విజయపాల్ విచారణకు సహకరించడం లేదని దర్యాప్తు అధికారి నిర్ధారణకు వచ్చారు. ఆయన్ను అరెస్టు చేస్తున్నట్లు రాత్రి 9 గంటల సమయంలో ప్రకటించారు. డిసెంబర్ 20న రాజ్యసభ ఉప ఎన్నికలు. వైకాపా సభ్యులు మోపిదేవి, బీదా కృష్ణయ్య రాజీనామా. రాష్ట్రంలో ఆ 3 స్థానాలకు ఎన్నిక. ఎన్డీఏ కూటమికి దక్కనున్న ఆ సీట్లు. బీదా మస్తాన్రావుకు మళ్లీ అవకాశం. గ్రామీణ రోడ్ల అభివృద్ధికి చేయూతనివ్వండి. జలజీవన్ మిషన్ గడువు పొడిగించండి. ఏపీలో పర్యాటకాభివృద్ధికి సహకరించండి. కేంద్రానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి. ఢిల్లీలో సుడిగాలి పర్యటన. 6 మంత్రులను కలిసి వినతి పత్రాలు. ఉపరాష్ట్రపతితో మర్యాదపూర్వకంగా భేటీ. డిజిటల్ పంచాయతీలు. ప్రజలు ఎక్కడి నుంచి అయినా సేవలు పొందే అవకాశం. ఆన్లైన్లో ఆస్తి పన్ను చెల్లించవచ్చు. వ్యాపారం లైసెన్సులు పొందవచ్చు. జనవరి నుంచి పల్లెల్లో అత్యాధునిక సేవలు. ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఉన్నా మీ సొంత ఊళ్ళోని మీ ఇంటికి ఏటా ఆస్తి పన్ను చెల్లించాలంటే ఇక పంచాయతీ వరకు రానక్కర్లేదు. ఉన్న చోట నుంచి నేరుగా ఆన్లైన్లో ఆస్తి పన్ను చెల్లించవచ్చు. జనవరి నుంచి శుద్ధ పంచాయతీల్లో భాగంగా డిజిటల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వ్యాపార లైసెన్సులు, భవన నిర్మాణ అనుమతులు, వివాహ, జనన, మరణ ధృవీకరణ పత్రాలు ఇలా పలు సేవలకు ఆన్లైన్లో పొందవచ్చు.
నిబంధనలను ఉల్లంఘించి ఆదానికి అనుమతులు ఇచ్చేశారు. మంత్రివర్గం ఆమోదం లేకుండానే 2 అనుబంధ విద్యుత్ విక్రయాలు ఒప్పందాలు. అజూర్ పవర్ బదులు ఆదాని నుంచి 2333 మెగావాట్ల కొనుగోలుకు సెకీకి సమ్మతి. ఆ నిర్ణయం ఆధారంగా ఆగమేఘాలపై కుదిరిన అనుబంధ ఒప్పందాలు. వ్యవహారమంతా చక్కబెట్టేశాక నిర్ణయాలకు రాటిఫికేషన్ కోరుతూ లేఖ. ఏపీపీసీసీ చైర్మన్ హోదాలో నిర్ణయాలు తీసుకున్న విజయానంద్. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వాటిని రాటిఫై చేయాల్సింది ఆయనే. ఆదాని వ్యవహారంలో వెలుగులోకి సరికొత్త విషయాలు. మంత్రివర్గం ఆమోదం మేరకు ఏదైనా ఒప్పందం కుదుర్చుకుంటే అందులో మార్పు చేర్పులకు మళ్లీ మంత్రివర్గం ఆమోదం పొందాలి. కానీ అందుకు విరుద్ధంగా అధికారులు కమిటీయే ఆ ఒప్పందంలో మార్పులు చేర్పులకు సమ్మతిస్తే, వాటి ఆధారంగా అనుబంధ ఒప్పందాలు కూడా జరిగిపోతే అది ఖచ్చితంగా నిబంధనల ఉల్లంఘనే. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆంధ్రప్రదేశ్ పవర్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ హోదాలో ఇలాంటి తీవ్ర ఉల్లంఘనకు పాల్పడ్డారు. అజూర్ పవర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బదులు ఆదాని రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి 2333 మెగావాట్ల విద్యుత్ కొని ఏపీకి సరఫరా చేసేందుకు ఆ సంస్థతో 2 వేర్వేరు అనుబంధ విద్యుత్ విక్రయ ఒప్పందాలు కుదుర్చుకోవడానికి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెకీకి ఆయన అనుమతిచ్చారు. మహాసీఎం ఎంపిక మరింత ఆలస్యం. సింధే రాజీనామా ఆమోదం. ఆర్సెలాల్ మిత్తల్ స్టీల్ ప్లాంట్కు భూముల కేటాయింపు. ఎకరా 51.39 లక్షలకు, తొలి దశలో 2200 ఎకరాలు. వివిధ రాయితీలు, ప్రోత్సాహాలతో ప్యాకేజీ ప్రకటించిన ప్రభుత్వం. గుండెపోటు నిరోధించే ఔషధ ఫార్ములా. బాపట్ల ఫార్మసీ కళాశాల బృందానికి పేటెంట్ కాపీ జారీ. సాక్షి దినపత్రిక. రాజ్యాంగమే పునాది. భారత రాజ్యాంగం ద్వారా ఎన్నో ఘనతలు సాధించాము. కలిసికట్టుగా పనిచేస్తే సంవిధాన్ ఆశయాలు మరింత బలం. దేశ ప్రజాస్వామ్య గణతంత్రానికే రాజ్యాంగమే పునాది రాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పాత పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్లో రాజ్యాంగ దినోత్సవం. హాజరైన ఎంపీలు. రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరిస్తూ సామాన్య ప్రజల జీవితాలను మెరుగ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కలిసి కట్టుగా పనిచేయాల్సిన బాధ్యత కార్యనిర్వాహక వర్గం, శాసన నిర్వాహక వర్గం, న్యాయ వ్యవస్థలపై ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. స్వేచ్ఛ సమానత్వానికి మన రాజ్యాంగం హామీ. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఉద్ఘాటన. అత్యంత ప్రాముఖ్యత కలిగిన రాజ్యాంగ దినోత్సవాన్ని అందరూ గుర్తించాలి. ప్రజాప్రతినిధులను ఎన్నుకోవటమే ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా అనుమానాలు, ఆందోళనలు. ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ దేశాలలో పేపర్ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికల నిర్వహణ. మనం కూడా అదే విధంగా ఎందుకు ఎన్నికలు నిర్వహించకూడదని ప్రశ్నించుకోవాలి. ప్రజాస్వామ్యం బలంగా ఉండటమే కాదు, ఉన్నట్టుగా కూడా కనిపించాలి. అంబేద్కర్తో కూడా రాజ్యాంగాన్ని రూపొందించిన దార్శనికులు దేశాన్ని సమానత్వం వైపు నడిపారు. వారందరికీ ఘనంగా నివాళులు అర్పిద్దాం. సమానత్వం చేతుల్లో చూపించాలి. 75వ భారత రాజ్యాంగ దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందరికీ అందేలా చూడాలి. వ్యక్తి గౌరవం, భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులను హరించకూడదు. అధికార దుర్వినియోగం, అవినీతికి పాల్పడటం రాజ్యాంగ ఉల్లంఘనే. కులం, మతం, ప్రాంతాల పేరుతో విడిపోతే సమస్యలు. రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తే ఓటుతో బుద్ధి చెబుతారు. పరామర్శకు వెళ్తే శివిరెడ్డిపై పోక్సో కేసు. బాధిత బాలిక కుటుంబానికి అండగా నిలవటమే నేరం. మాజీ ఎమ్మెల్యేపై కూటమి సర్కారుకు కక్ష సాధింపు. బాలిత తండ్రిపై పోలీసులు తీవ్ర ఒత్తిళ్లు. 20 రోజుల తర్వాత ఫిర్యాదు. ఏకంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా 11 సెక్షన్లతో కేసు నమోదు. అరెస్టుకైనా పోరాటానికైనా సిద్ధమే. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. దేవుడు, న్యాయం మా వైపే ఉన్నాయి. పరామర్శిస్తే పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా 11 సెక్షన్లతో కేసులేంటి? తన కుమార్తెపై దారుణం జరిగిందని తండ్రి చెబితే వెళ్లి పరామర్శించా. మెరుగైన వైద్యములు అందేలా సహకరించా. ఆ బిడ్డ గురించి ఎక్కడా మాట్లాడలేదు. అటు ఆది, ఇటు జేసీ బూడిద రగడ. ఫ్లైఆఫ్స్ ఆదాయం కోసం ఆధిపత్య పోరాటం. ఆర్టీపీపీలో నిత్యం 4,000 టన్నుల ఫ్లైఆఫ్స్ ఉత్పత్తి. సిమెంట్ పరిశ్రమలు ప్రైవేటు కంపెనీలకు సరఫరా. కూటమి పార్టీ నేతల కనుసన్నల్లోనే రవాణా. తమకే దక్కాలంటూ జేసీ, ఆది వర్గాల పట్టు. అధికారం కోసం పరస్పరం సహకరించుకున్న ఆదాయార్జనపై మాత్రం కూటమి పార్టీ నేతల మధ్య సయోధ్య కుదరటం లేదు. మొన్న ఎంపీ సీఎం రమేష్కు చెందిన
రిత్విక్ కన్స్ట్రక్షన్స్ చేపట్టిన నిర్మాణ పనులపై దాడి చేసిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గం తాజాగా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి సవాల్ విసిరింది. ఫ్లైఆష్ రవాణా తమ కనుసన్నల్లోనే జరగాలంటూ ఇరు వర్గాలు ఆధిపత్య పోరుకు దిగాయి. తమ వాహనాలు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గం అడ్డుకోవడంపై రగిలిపోయిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఈసారి సహించేది లేదని, తాను ఆదానిలా చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. ఆదానిలా నేను ఊరుకోను జేసీ, ఒకరోజు అదనంగా టైం ఇచ్చా. నా లారీలను ఇవాళ లోడింగ్ పంపుతున్నా, అడ్డుకోండి చూద్దాం. ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది, ఎస్పీకి ముందుగానే చెబుతున్నా. రియల్ రివర్స్. టీడీపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి పడిపోయిన స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు. రాష్ట్రంలో భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం. గత ఏడాది 9,540 కోట్లు, ఈ ఏడాది ఇప్పటికే 5,500 కోట్లే. జూన్ నుంచి తగ్గుతూ వచ్చిన రిజిస్ట్రేషన్లు ఇక మిగిలింది 4 నెలలే. అనకాపల్లి, అల్లూరి, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో 40% పైగా డౌన్. హడావుడి మినహా కొనుగోలు లేవని రియల్టర్ల ఆందోళన. మార్కెట్ విలువ పెంచితే కానీ లక్ష్యాన్ని సాధించలేమంటున్న అధికారులు. గత ప్రభుత్వంలోనే రైతులకు మేలు, ఇప్పుడు ధాన్యానికి గిట్టుబాటు ధర కూడా దక్కడం లేదు. ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. మంత్రి మనోహర్ను చుట్టుముట్టిన కృష్ణా జిల్లా కోలవేను రైతులు. కేసులకు భయపడటం లేదు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పష్టీకరణ. ఏడాది క్రితం నా ట్వీట్లకు ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయట. ఆ ట్వీట్లతో సంబంధం లేని వారి మనోభావాలు ఎలా దెబ్బతింటాయి? అలాంటప్పుడు ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయి? పోలీసులను ఆయుధంగా చేసుకుని పాలన సాగిస్తున్నారు. నిర్మాతకు నష్టం వస్తుందని షూటింగ్ వదిలేసి విచారణకు రాలేకపోతున్నా.